భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలోని పాల్వంచ కేటీపీఎస్ వద్ద ఫ్లై యాష్ కరకట్ట పునర్నిర్మాణం కోసం మట్టి తోలకాలకు కొన్ని నిబంధనలు ఉన్నప్పటికీ మట్టి తోలక పేరిట ఎలాంటి అనుమతులు లేకుండానే రేయింబవలు యథేచ్ఛగా అక్రమ మట్టి దందా జరుగుతోంది. అక్రమ మట్టి తోలకాన్ని సమీపంలో ఉండే అధికారులు వెంటనే స్పందించి అక్రమ మట్టి తోలకాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు. అనుమతులు లేకుండా అక్రమంగా మట్టిని తరలిస్తున్న మట్టి దందా కొనసాగిస్తున్నప్పటికీ అక్రమ మట్టి దోపిడీ ప్రజాస్వామ్యంలో అక్రమాలు లూటీ చేస్తున్న పట్టి పట్టినట్లు వ్యవహరిస్తున్నారని కేటీపీఎస్ అధికారులపై తీవ్ర అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. అక్రమంగా మట్టి తోలకం వద్ద సాక్షాత్తు నిర్వాహకులకు కేటీపీఎస్ పెద్దలు దగ్గరుండి మట్టి దోపిడీ నడిపిస్తున్నట్లు తీవ్ర ఆరోపణలు తారాస్థాయికి చేరింది. కేటీపీఎస్ ఫ్లై యాష్ కరకట్టు పునర్నిర్మాణం కొన్ని టెండర్లు దాఖలు చేసిన పనులకు మించి అదునుగా చేసుకుని సంబంధిత కాంట్రాక్టర్ ధ్యేయంగా రాత్రి పగలు తేడా లేకుండా విచ్చలవిడితనంతో చేస్తున్నట్లు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధికారులు చొరవ చూపి కేటీపీఎస్ పై ఫ్లై యాష్ వద్ద జరుగుతున్న అక్రమ మట్టి తోలకం దోపిడీని పర్యావరణను అరికట్టి ప్రజలకు మంచి ఆరోగ్యాలకు పాటుపడేందుకు కృషి చేయాలని పాల్వంచ ప్రజలు కోరుతున్నారు.